ఎవరైనా ఫ్లాప్ అంటే చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. హీరో హీరోల మధ్య బంచిక్లు, ఆ బంచిక్ల గురించి అనుపమ గురించి చెప్పు. అనుపమకు బంచిక్లు లేవు కానీ హీరోయిన్ తో మంచి బంచిక్లు భయ్యా చాలా బాగా చేశారు. బట్ ఆ యాక్షన్ సీక్వెన్స్ పరంగా వస్తే మాత్రం చాలా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా వెల్ అండ్ గుడ్, చాలా నీట్ గా చక్కగా తీద్దారు. అండ్ చూపించిన విధానం ఇప్పుడు స్టోరీ పరంగా చూస్తే కనుక మనకి కొత్తగా ఏమి అనిపించదు. ఒక డిఫరెంట్ మంచి కోసమే కానీ ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ మంచి గన్స్, మొత్తం సినిమా నిండా గన్సే కనిపిస్తాయి మనకి. రవితేజ గారి మంచి ఎనర్జీ కావాలి, కామెడీ కావాలి. ఈ టైప్ ఆఫ్ రవితేజ గారిని చూస్తాము అంటే మీరు ధమాకాలే చూసుకోండి. ఈ టైప్ ఆఫ్ సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే రవితేజ గారి ఫుల్ విధ్వంసం చూసాం, వాళ్ళు ఒక జాన్ విక్ టైప్ ఆఫ్ రవితేజ గారిని చూసాం. సో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు హిట్ చేస్తే కనుక చాలా బాగా అనిపిస్తుంది. ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది మనకి. ఫ్లాష్ బ్యాక్ సీన్లు కానీ కొద్దిగా స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ రావడం కానీ అనిపిస్తుంది మనకి. ఎక్కడైతే లాగ్ వస్తుందో వెంటనే మనకి స్టోరీ మోటివేట్ అంటే వేరే స్క్రీన్ ప్లేకి వెళ్ళిపోతాం మనం. సో నవదీప్ గారి క్యారెక్టర్ కానీ అనుపమ గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా రాసుకున్నారు. అక్కడక్కడ మనకి అజయ్ ఘోష్ గారు కామెడీ టైమింగ్ ఉంటుంది ఎమ్మెల్యేగా, అది కూడా బాగుంది. ఓవరాల్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. పక్కా అందరు వెళ్ళి చూడాల్సిన మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. ఒక సలార్కు పోటీ, ఒక కేజీఎఫ్ కు పోటీ, చాలా దగ్గర డైరెక్టర్ నిజంగానే అదైనా అతను కొట్టాడు మ్యూజిక్ కానీ ఎవరైనా ఫ్లాప్ అంటే ఫ్లాప్ అంటే సినిమా సూపర్ హిట్ చెప్తాను కదా. ఒక సలార్ ని మించిపోయింది భయ్యా, ఒక కేజీఎఫ్ ని మించిపోయింది హీరోయిన్. హీరోయిన్ లో హీరోకి బంచిక్లు భయ్యా, బంచిక్లు సూపర్ సినిమా. ఎవరో మిస్ అవ్వద్దు, మంచి ఎంటర్టైన్మెంట్. సూపర్ సూపర్ భయ్యా, ఒకటే కోరుకున్నాను భయ్యా. స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, రైటింగ్స్ బాగున్నాయి, ప్రతి సీన్ హైలైట్ భయ్యా. సో ఎవరో మిస్ అవ్వద్దు, మంచి ఎంటర్టైన్మెంట్. సినిమా మంచిగా ఉందన్న, చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా రవితేజ అన్న కెరీర్ లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. ఎందుకంటే అన్న మామూలుగా కామెడీతో తీసుకెళ్తా కానీ ఈ సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ అనమాట, మామూలుగా అల్చాలన్నమాట. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి భయ్యా. ఏ ఫైట్లు భయ్యా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ గన్ ఫైట్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఆ వెల్యువేషన్స్ అయితే ఇంకో లెవెల్ భయ్యా, వెల్యువేషన్స్ అయితే ఇంకో లెవెల్ లో చూపించారు అది భయ్యా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డబ్బుల ఫ్యాక్టరీ భయ్యా, నిజంగా డబ్బుల ఫ్యాక్టరీ. సూపర్ సినిమా. అసలు పీపుల్ మీడియా అంటే ఏందనేది మరోసారి చూపించరు. సినిమా మాత్రం ఎక్సలెంట్ భయ్యా, ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, చాలా బాగుంది, వండర్ఫుల్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూడండి భయ్యా, రవితేజ ఫ్యాన్స్ కి అయితే పండుగ అన్న, మామూలు పండుగ కాదు, పండుగ. బంచికలు బాగున్నాయి భయ్యా. అసలు అబ్బో ఫస్ట్ హాఫ్ మామూలు, ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ అయితే అసలు దుకాణం, ఆ దుకాణం మామూలు దుకాణం కాదు. రవితేజ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ సీన్స్ ఏంటంటే ఈ సినిమాకి వచ్చి భయ్యా. ఇది ఇండియన్ సినిమా, నెక్స్ట్ పార్ట్ లో కూడా రచ్చ చూపిస్తా ఉంటారు. పార్టీ కోసం వెయిటింగ్. నిజంగానే హైలైట్లు భయ్యా, మెయిన్ బిట్లు బాగుంటాయి భయ్యా, బిట్లు చూడండి. బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అలాగే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కాదు, హీరో హీరోయిన్ మధ్య బంచిక్లు, ఆ బంచిక్ల గురించి అనుపమ గురించి చెప్పు. అనుపమకు బంచిక్లు లేవు కానీ హీరోయిన్ తో మంచి బంచిక్లు భయ్యా. వ్యాలంటైన్స్ డే వస్తుంది, లవర్లతో బంచికలకి ఓయల్కి వెళ్ళడం మానేసి ఏగల్ సినిమాకి రండి భయ్యా. అటువంటి బంచిక్లన్నీ ఇందులో చూపించారు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ భయ్యా. అనుపమ నువ్వు మాత్రం బతికిపోయావు రవితేజ గారి చేతిలోని, నీకు కూడా ఉంది